బట్టలు అయితే పిండుతూ ఉన్నాను. ఇక్కడ కొన్ని అయితే బట్టలు అయితే ఉన్నాయి. ఇంకా వాసనలు ఉన్నాయి ఫ్రెండ్స్. వాసనలు అన్నమాట. ఇంకా ఓకేనా, చూస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇవాళ క్యాప్సికమ్ కర్రీ అయితే వండుతున్నాను. ఇక్కడ ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నా, ఇక్కడ క్యాప్సికమ్ అండ్ టమాటా, అండ్ ఇక్కడ కొన్ని టమాటాలు కూడా చట్నీ చేస్తాను, టమాటా చట్నీ. అండ్ ఇక్కడ అయితే కుక్కర్లో వేస్తున్నాను ఫ్రెండ్స్, తొందరగా అయిపోతుందని. ఇక్కడ హీట్ అయితే ఎక్కుతుంది, కొంచెం అంతా ఆయిల్ అయితే వేసుకోవాలి. వేడెక్కిన తర్వాత కొంచెం స్టవ్ పెద్ద చేద్దాం. నేనైతే మ్యాక్సిమం అయితే అన్ని ఆనియన్ అయితే కట్ చేసి అయితే వేస్తాను. కర్రీస్లో అయినా ఎందులో టిఫిన్స్లో అయినా కట్ చేసి కడిగి వేస్తాను ఆనియన్. మీరు కూడా ఇలాగే చేస్తారా లేదా కామెంట్లో కామెంట్ చేయండి. ఓకేనా, కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుందని కుక్కర్లో వేసేస్తాను నేను. ఒక్కటే విజిల్కి అయితే అయిపోతుంది. ఇంకా కొంచెమే ఉంది కానీ ఇది ఆఫ్టర్నూన్కి అయితే కర్రీ అయిపోతుంది. టమాటా చట్నీ అయితే చేస్తాను. ఓకేనా, చూస్తూ ఉండండి. మీరు ఏ స్టైల్లో ఎలా వండుతారో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. స్టవ్ చేసి రైస్ కూడా పెట్టేస్తే అయిపోతుంది. వేసుకోవాలి. ఓకేనా, అల్లం పేస్ట్, చిటికెడు పసుపు, ఇక్కడ అన్నం అవుతుంది. అండ్ ఇవైతే టమాటా చట్నీకి అయితే కట్ చేయాలి. కర్రీ అది పెట్టేశాక అప్పుడు చేసేస్తాం. అండ్ ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు అయితే ఇందులో వేసేసుకోవాలి. టేబుల్ స్పూన్ కారం, ఎందుకంటే అది క్యాప్సికమ్ కారం ఉంటుంది కాబట్టి మనం తక్కువ కారం వేసుకోవాలి. ఓకేనా, అండ్ తగినంత సాల్ట్. నేనైతే సాల్ట్ ఎక్కువ తింటా ఫ్రెండ్స్, అందుకే నాకు ముక్కు మీదనే కోపం వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి కలిపేయాలి టమాటా చట్నీకి. అన్నీ
పండు మక్కిపోయింది ఫ్రెండ్స్. అసలు చూడండి, అన్ని పండు మక్కిపోయింది. అందుకే తొందరగా వేసేస్తారు. ఈ పండు అన్నీ వేయాలి. కడగాల. ఇవైతే కవర్లో వేసేస్తాను తర్వాత. ఓకే, ఇవైతే చూస్తాను. అండ్ ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసేసేయాలి. అన్నీ కట్ చేసి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను, చూస్తుండండి. ఇక్కడైతే టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నా. అండ్ పచ్చిమిర్చి, అండ్ ఇక్కడ అయితే పచ్చిమిరపకాయలు అయితే వేయించి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ టమాటాలు ఇందులో వేసేసుకోవాలి. అయితే వేసుకోవాలి తగ్గినంత పట్టేసుకున్నాం. ఓకేనా, మిక్సీ పట్టుకొని వచ్చేద్దాం. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మిక్సీ పట్టుకొని వచ్చేసాను. అండ్ ఇప్పుడు ఇదైతే ఇదే కడాయిలో మనము పోపు అయితే పెట్టుకోవాలి. ఓకేనా, టొమాటో, చిటికెడు ఆవాలు, జీలకర్ర, మారిపోతున్నాయి ఫ్రెండ్స్, పసుపు, స్టవ్ ఆఫ్ అయితే చేసేసేయాలి. ఇది వచ్చేసి మనము ఇందులో వేసేసుకోవాలి. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. టమాటా చట్నీ. ఓకేనా, వేడి వేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్.